రైట్, ఇక నగరంలో ట్రాఫిక్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తున్నాయి. ట్రాఫిక్ జామ్ జరుగుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. భారీ వర్షం కురుస్తున్న క్రమంలో ఒక్కసారిగా సాయంత్రం నుండి వర్షం కురుస్తుంది. సో సాయంత్రం వేళలా సాధారణంగానే ట్రాఫిక్ పీక్ టైంగా భావిస్తుంటారు. సో సరిగ్గా అందరూ విధులు ముగించుకొని వివిధ పనులు ముగించుకొని అందరూ ఇంటి బాట పట్టే సమయంలోనే వర్షం కురుస్తుండడంతో సాయంత్రం నుండి కూడా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సంబంధించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుండి టువర్డ్స్ ఇటు యూసుఫ్గూడ కృష్ణానగర్ వెళ్ళే రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం కేబీఆర్ పార్క్ కొన్ని ప్లేసెస్ సంబంధించి పరిసరాల్లో కూడా ఇదే తరహా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్గా ఐటీ కారిడార్ సంబంధించి మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్, దాంతోపాటు ఇతరేతర ఆ పరిసర ప్రాంతాల్లో కేబుల్ బ్రిడ్జ్ ఏరియాలో కూడా మొత్తం ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే అలర్ట్ అయిపోయారు. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ వాహనాలు నిలిచిపోకుండా, అంటే కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా వాహనాల రాకపోకలు కొంతమేరకు కొన్ని చోట్ల స్లోగా జరుగుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ సాయంత్రం నుండి రంగంలోకి దిగారు. ఎక్కడ వాహనాలు నిలవద్దు అని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక్క దగ్గర వాహనాల రాకపోకలకి కాస్త అంతరాయం ఏర్పడితే దాని ఎఫెక్ట్ ఆ ఎంటైర్ రూట్ మీద ఉంటుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. దాని ప్రభావంగానే ప్రస్తుతం మనం ఏదైతే రూట్ చూస్తున్నామో రూట్ మొత్తం కూడా వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్. ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వాహనాల్ని పూర్తిగా నిలిచిపోకుండా ముందుకి కదిలిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ట్రాఫిక్ సంబంధించి ఆ ఫ్లోటింగ్ హెవీగా ఉండడంతో చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. సో మొత్తానికి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి వాహన రాకపోకలకి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడడంతో పాటు చాలా వరకు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. రోజు ఒక గంటలో ఇల్లు చేరితే ఈరోజు మాత్రం 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సాయంత్రం సరిగ్గా అందరూ ఇళ్ళకి తిరిగి వెళ్ళే సమయంలో వర్షం స్టార్ట్ అవ్వడము. సో అప్పుడు వర్షం తగ్గుతుందేమో అని చాలామంది ఆఫీసులు కావచ్చు లేకపోతే అక్కడే వెయిట్ చేసిన సిచ్యువేషన్. కానీ ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో అదే కంటిన్యూ అవుతుంది. ఇంకొక రాత్రి వరకు, ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది అనేది ఇప్పటికే అధికారులు కూడా, వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్పిన క్రమంలో ఇంకా అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తున్న సిచ్యువేషన్. సో వాహనదారులు అందరూ రోడ్లపైకి వస్తున్న క్రమంలో వాహనాలు ఎక్కడికక్కడ ఓవర్ ఫ్లోటింగ్ అవ్వడము, వాహన రాకపోకలు, వాహనాలు ఎక్కువ సంఖ్యలో కూడా రోడ్లపైకి ఒకేసారి రావడంతో పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా చాలా ప్లేసెస్లో నిలిచిపోతున్న సిచ్యువేషన్. సో చాలా వరకు రోడ్డు పైన వర్షపు నీరు కూడా, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది, భారీ వర్షం కురుస్తుంది, హెవీగా వాటర్ సంబంధించిన ఫ్లోటింగ్ కూడా రోడ్లపైన ఉన్న క్రమంలో వర్షపు నీరు రోడ్డుపై ఉన్న కారణంగా కూడా వాహన రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడుతుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ సంబంధించి ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు 145 వాటర్ లాగింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ 145 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఎప్పటికప్పుడు ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ, ఇతరేతర అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది కాబట్టి వాటర్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నా కొన్ని చోట్ల అది సాధ్యం కాని పరిస్థితి. వాటర్ ఫ్లోటింగ్ హెవీగా ఉండడము, రోడ్డు కనిపించకపోవడం కారణంగా కూడా కొన్ని ప్లేసెస్లో వాహన రాకపోకలకు సంబంధించి ఇబ్బందులకు అదొక కారణంగా మారిన సిచ్యువేషన్. ఇంకా చాలా ప్లేసెస్లో వాహనాలు, అంటే మోకాలు లోతు నీళ్ళు వచ్చిన ఏరియాస్ కూడా హైదరాబాద్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి అలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్లో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేదు. కొన్ని ద్విచక్ర వాహనాలు అయితే కొట్టుకుపోయే సిచ్యువేషన్ చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ట్రాఫిక్ సంబంధించి మాత్రము చాలా ప్లేసెస్లో, చాలా ఏరియాస్లో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోయిన సిచ్యువేషన్. సో వాహన రాకపోకలకు మాత్రం చాలా వరకు ఇబ్బందులు తలెత్తున్నాయి. బంపర్ టు బంపర్ మూవ్మెంట్ కొన్ని ప్లేసెస్లో ఉంటే అసలు వాహనాలు ముందుకి కదలలేని పరిస్థితి చాలా ప్లేసెస్లో కూడా ఉంది. ఇక ఐటీ కారిడార్ విషయానికి వస్తే మెయిన్గా ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుండి ఐక్య మీదుగా టువర్డ్స్ సైబర్ టవర్స్, దాంతోపాటు జేఎన్టీయూ వెళ్ళే రూట్ మొత్తం కూడా వాహన రాకపోకలు పూర్తిగా బంపర్ టు బంపర్ మూవ్మెంట్ లాగా వాహనాలకు సంబంధించిన మూవ్మెంట్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో చాలా ప్లేసెస్లో ఇదే కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్
సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. వర్షం కూడా ఎక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. కంటిన్యూస్గా కురుస్తున్న వర్షానికి సంబంధించి వాహన రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడడంతో పాటు మెయిన్గా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా ప్లేసెస్లో స్లోగా ఉండడం, మరికొన్ని ప్లేసెస్లో ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయిన సిచ్యువేషన్. సో ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసులు సాయంత్రం నుండి కూడా రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రం వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా బయటకు ఎవరు రావద్దు. అనవసరంగా బయటకు వచ్చి ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులే కావచ్చు, లేకపోతే కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెరీ ఎమర్జెన్సీ, అత్యవసరం అయితేనే నగరవాసులు బయటికి రావాలి. ఇదే పరిస్థితి రాత్రంతా అర్ధరాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికార యంత్రాంగం అప్పీల్ చేస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.